కూడా కొన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. బట్ ఫైనల్గా ఏం జరిగింది అన్న ప్రశ్నకు సమాధానం వెతికే క్రమంలో వైసీపీ ఈరోజు చేస్తున్న రాజకీయాలు, ఆ రాజకీయాల నేపథ్యంలో కొన్ని ఆరోపణలు చూస్తున్నారు. దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా వైసీపీకి ఉంది. ఈ నేపథ్యంలో అంతకన్నా ముందు ఒకసారి షర్మిల అని చెప్పేసి సేమ్ ఈమె కూడా డిఎస్సీ అభ్యర్థి, తనతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాము. తనకు ఎందుకు అన్యాయం జరిగింది అనుకుంటున్నారు, అన్యాయానికి సంబంధించి కారణాలు ఏమని అనుకుంటున్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. షర్మిల గారు నమస్తే. షర్మిల గారు నమస్తే. సార్ నమస్తే సార్, చెప్పండి సార్. ఎస్, అంటే ఏంటి అంటే మీకు అన్యాయం జరిగింది అన్న విషయాన్ని మీరు చెప్పే ప్రయత్నం చేస్తారు. అసలు ఏంటి మీకు ఏం జరిగింది అనుకుంటారు అన్యాయం? అసలు మీరు అంటే మీ స్ట్రీమ్ చెప్పండి, అసలు ఏం జరిగిందని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయండి. సార్ నేను మొన్న జరిగిన మెగా డిఎస్సి 2025లో చిత్తూరు డిస్ట్రిక్ట్ సార్, మదనపల్లి సార్ మాది. ఓకే. సో నేను ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ ఎగ్జామ్ రాశాను సార్. సో మా కేటగిరీలో బీసీఈలో 2 పోస్టులు ఉన్నాయి సార్. ఓకే. సో నేను సెకండ్ ప్లేస్ లో ఉన్నాను. నా మార్క్స్ వచ్చేసి 70.6. ఓకే. సో సెకండ్ ప్లేస్ లో నేను ఉన్నాను. నాకు August 27 కాలేజ్ వచ్చింది సార్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి. ఓకే. సో వెరిఫికేషన్ అంతా అయింది. రిజెక్షన్ లిస్ట్ లో కూడా నా పేరు లేదు, కానీ సెలక్షన్ లిస్ట్ లో కూడా నా పేరు లేదు సార్. ఓకే. ఏమని వెళ్తే హారిజాంటల్ వెరిఫికేషన్ అంటున్నారు. హారిజాంటల్ వెరిఫికేషన్ అని మీకు ముందే తెలిసినప్పుడు 1:1 అంటే ఒక పోస్ట్ కి ఒకరినే అని పిలిచినప్పుడు నువ్వు వాళ్ళనే పిలుచుకోవచ్చు కదా, నన్ను ఎందుకు పిలిచారు? ఓకే. సో అదే సార్ నా పాయింట్. అయినా వేరే పిహెచ్ కోటా వాళ్ళకి సపరేట్ గా ఉంది కదా, ఆ రిజర్వేషన్ మా దాంట్లో ఎలా పెట్టారు సార్? వాళ్ళకి 4% సపరేట్ రిజర్వేషన్, మాకు 4% సపరేట్ రిజర్వేషన్ ఉంది. రెండు ఎలా కలుపుతారు సార్? ఇన్ కేసు మీరు కలపాలనుకుంటే పోస్టులు ఎక్స్ట్రా పెంచాలి కదా. వాళ్ళ ఈ 4% లో వాళ్ళకి ఎన్ని పోస్టులు వస్తాయో, మా బీసీలో 4% లో ఎన్ని పోస్టులు వస్తాయో రెండు కలిపి నువ్వు మళ్ళీ ప్రొసీజర్ చేయాలి కదండి సార్. సో క్యాస్ట్ రిజర్వేషన్ ప్రకారము అంటే మీ సెగ్మెంట్ కి 2 పోస్టులు కాకుండా 2వ పోస్ట్ వచ్చిందా ఎవరికైనా, లేకపోతే అది స్పోర్ట్స్ కోటాలోనే వెళ్ళిపోయిందా? లేదు సార్, ఒకవేళ మా కర్మకాలి స్పోర్ట్స్ అతను కూడా బీసీఈ ఉంటే ఆ మెరిట్ కూడా దబ్బేస్తారు. బీసీఈలో ఒక పోస్ట్ మెరిట్ కి ఇచ్చారు, ఒక పోస్ట్ వచ్చేసి పిహెచ్ కి ఇచ్చారు. ఒకవేళ కన్నా స్పోర్ట్స్ అతను కూడా బీసీఈలో ఉంటే కన్నా ఆ మెరిట్ కూడా తీసేసి వీళ్ళకి ఇచ్చింటారు. మెరిట్ అవసరం లేదు ఆడ. ఇది కూడా జరిగింది సార్ కొన్ని స్టేట్స్ లో. శైలజ అనే ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి డిస్ట్రిక్ట్ ఏదో నాకు తెలియదు సార్. మొన్న మేము విజయవాడలో ఇక్కడే లోకేష్ సార్ వాళ్ళ హౌస్ కి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి మీట్ అయింది. అమ్మాయి చెప్పింది ఉండేది ఒక పోస్టే, నా పోస్ట్ తీసేసి స్పోర్ట్స్ ఏమో ఇచ్చేసారు అని చెప్పి అమ్మాయి చాలా బాధపడింది సార్. ఒక ఉమెన్ నేను ఆ క్యాస్ట్ లో ఉండేది, ఆ ఒకటే పోస్ట్ ఆ ఉమెన్ నేనే హైయెస్ట్ నాకే ఇవ్వాలా, నన్ను తీసేసి అలా పెట్టారు. సో ఇప్పుడు మెరిట్ కి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, కానీ నువ్వు స్పోర్ట్స్ కి ఇంకొకరికి ఎలా ఇస్తారు సార్? రైట్. సో అది ఇది ఒక్కొక్క డిస్ట్రిక్ట్ లో ఒక్కొక్క రకంగా జరిగింది సార్. ఒకే ప్యాటర్న్ అన్ని డిస్ట్రిక్ట్స్ లో అయితే జరగలేదు. సో ఇవాళ జగన్మోహన్ రెడ్డి కలిసిన టీంలో మీరు ఉన్నారండి? ఇవాళ జగన్మోహన్ రెడ్డి కలిసిన టీంలో మీరు ఉన్నారా? ఉన్నాను సార్, వచ్చాను సార్. ఓకే. ఏమో చెప్పారు జగన్మోహన్ రెడ్డి? సార్ మీకు న్యాయం చేస్తాం, మాకు న్యాయం చేస్తామని చెప్పారు సార్. దీని గురించి మేము ఫైట్ చేద్దామని, న్యాయం చేస్తామని చెప్పారు సార్. మాకు నమ్మకం ఉంది సార్, ఖచ్చితంగా న్యాయం చేస్తారని మేము బలంగా నమ్ముతున్నాం సార్. ఓకే 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 థ్యాంక్ యూ అండి. మేడం మీ అంటే జస్ట్ సమాచారం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాము. సురేష్ గారు, చాలా ఆరోపణలు ఉన్నాయి, చాలా ప్రశ్నలు ఉన్నాయి. మీరు చేసింది ఏమీ లేదు, మేము చేస్తుంటే దాన్ని చూసి మీరు జీర్ణించుకోలేకనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్యంగా మీ 5 ఏళ్ల హయాంలో మీరు తెచ్చిన కంపెనీలు ఏంటి, మీరు ఇచ్చిన ఉద్యోగాలు ఏంటి, డిఎస్సీలో గతంలో ఏదో మీరు నిర్వహించలేకపోయారు, ఒక్క డిఎస్సీ ఉద్యోగం అని ఇచ్చారా మీరు గతంలో? ఒక ప్రశ్న సార్. ముందుగా ఇందాక సోదరుడు రామచంద్ర గారు చాలా స్పష్టంగా చెప్పారు ఏ రకంగా ఈ ఉద్యోగులకి. ఇందాక మీరు అడిగిన ప్రశ్న, ఇంత ఆలస్యంగా ఎందుకు స్పందించారు, దీని వెనుకున్నటువంటి ఇదే ఉన్నటువంటి కొన్ని మీడియా ఛానల్స్ ఇవన్నీ కూడా అనిగదొక్కి పెట్టి ఎంతో అన్యాయం చేస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళేమో పోరాడుతూనే ఉన్నారు. మా సోదరి తెలుగుదేశం పార్టీ ప్రతినిధి రమ్య గారు మాట్లాడుతూ ముందుగా సురేష్ గారు గుర్తించాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీనే కాదు, కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఒక శాసనసభ్యుడు మాత్రమే అన్నారు. దయచేసి రాజకీయాల్లో అవగాహన పెంచుకోండి మీరు. ఎందుకంటే ఒక శాసనసభలో లీడర్ ఆఫ్ ది అపోజిషన్ స్టేటస్ అన్నది ఒక హోదా మాత్రమే. అంత మాత్రాన హోదా లేకపోతే ప్రతిపక్షము అనకూడదు అనేది ఏ రాజ్యాంగంలోనూ లేదు. భారత రాజ్యాంగం ప్రకారము అధికార పక్షం ఉంటే దానికి ప్రతిగా వ్యతిరేకంగా ఉన్న పార్టీలన్నీ కూడా ప్రతిపక్ష పార్టీలే. ఒకటి. రెండో విషయం మాట్లాడదు, ఒక నిమిషం రమ్య గారు. రెండో విషయం ఏంటంటే, ఎవరు కూడా ఈ యొక్క డిఎస్సి అభ్యర్థుల తరఫున పోరాడకుండా ఉంటే
జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరినీ కూడా సమాయత్తం చేసి డిఎస్సి అభ్యర్థులకు జరిగినటువంటి అన్యాయం పైన పెద్ద ఎత్తున పోరాటం చేశారు. ఈ రోజు ఆ పోరాట ఫలితమే దీంట్లో జరిగినటువంటి అవకతవకలన్నీ కూడా బయటపడుతున్నాయి. అభ్యర్థులు కూడా ఈ రోజు ఆశా భావాన్ని వ్యక్తం చేస్తున్నారు. 250కి పైగా హైకోర్టులో దీని మీద న్యాయ పోరాటం చేస్తున్నారు ఆ డిఎస్సి అభ్యర్థులు. మరి ఎస్టీ వర్గాలు మాకు అన్యాయం జరిగిందని ఈ రోజు జాతీయ కమిషన్ ని ఆశ్రయించినటువంటి పరిస్థితి మీరు చూశారు. అసలు 1:1 రేషియోలో పిలిచి కాల్ లెటర్ ఇచ్చిన తర్వాత ఉద్యోగం ఇచ్చి తీరాల్సినటువంటి పరిస్థితి. ఎందుకు వాళ్ళని పిలిచిన తర్వాత కాల్ లెటర్ ఇచ్చిన తర్వాత ఆ అభ్యర్థులకి ఉద్యోగాన్ని ఇవ్వలేదు? ఇవి కుంటి సాకులు కాదా? అంటే మీరు ప్రొసీజర్ ని ఫాలో కాలేదు అన్నది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. అసలు 1:1 ఒక ఉద్యోగానికి ఒక వ్యక్తిని మీరు ఇంటర్వ్యూకి పిలిచేటప్పుడు అతనికి కాల్ లెటర్ ఇచ్చినప్పుడు అతనికి ఉద్యోగం ఇచ్చి తీరాల్సిందే. మరి అక్కడే స్పష్టమవుతుంది కదా ఈ ప్రభుత్వం సరైనటువంటి విధానాన్ని అనుసరించలేదన్నది అర్థమవుతుంది. మీరేం చేశారు? ముఖ్యమైన విషయం ఏంటంటే ఇంకొక విషయం ఏంటంటే వందలాది మంది డిఎస్సి అభ్యర్థులు ఈ అవకతవకల మీద ఫిర్యాదులు చేస్తుంటే కేసులు తీసుకోలేదు. మీరు ఆర్టీఐ కింద సమాచారాన్ని అడిగితే కొన్ని వేల మంది అభ్యర్థులు అడిగారు. ఇంతవరకు విద్యాశాఖ ఆర్టీఐ కింద సమాచారాన్ని ఇవ్వలేదంటూ ఈ రోజు బోర్డు వెళ్ళదలుచుకుంటున్నారు డిఎస్సి అభ్యర్థులు. ఎందుకు మీరు ఆర్టీఐ చట్టాన్ని కూడా తొంగలోకి తొక్కుతున్నారు? ఆర్టీఐ కింద సమాచారానికి ఇవ్వడానికి ఎందుకు ఈ ప్రభుత్వానికి భయం? మరి అవకతవకలకు పాల్పడకపోతే ఆర్టీఐ కింద సమాచారం ఎందుకు ఇవ్వలేకపోతుంది? అర్హత ప్రామాణికంగా ఉద్యోగం రాకపోతే అందరూ ఈ రోజు ఉద్యోగాన్ని తీసుకుంటే ఈ రోజు రేపటి పౌరులైనటువంటి భావి భారత పౌరులు పిల్లలకి వాళ్ళు సరైనటువంటి విద్యను బోధించగలుగుతారా? విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టిపోదా? ఎంతో ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉన్నటువంటి పసి పిల్లల భవిష్యత్తుతో చెలగాటను కీలకమైన ప్రశ్నకు సమాధానం చెప్పాలి. ఉన్న ఉద్యోగాల్ని తీసేశారు, ఉన్న కంపెనీలు తరిమేశారు, ఒక డిఎస్సి కూడా ఇవ్వని మీరు ఈరోజు డిఎస్సి మెగా డిఎస్సి నిర్వహించి ఇప్పుడు ఎంతోమంది సంతోషంలో ఉంటే కొంతమందికి అన్యాయం జరిగిందన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకోరా, లేదంటే దాన్ని మీరు ఇవాళ రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు? టీడీపీ ఒక ప్రశ్న, ఒక విమర్శ చేస్తున్నారు. సార్ నాకు అంటే చాలా మంది ఇలాంటి ప్రశ్నలు వేశారు. చంద్రబాబు నాయుడు గారు ఏ వేదిక ఎక్కినా దాదాపు 23 లక్షల పైచులకు ఉద్యోగాలు వచ్చేసాయి, 20 లక్షల పైచులకు పెట్టుబడులు వచ్చేసాయి. రాష్ట్రంలో ఉద్యోగాలు. మొన్నటికి మొన్న హోంమంత్రి అనిత గారు ఇంతకు ముందు ఉద్యోగం కోసం అభ్యర్థులు ఎదురు చూస్తుంటే ఈ రోజు ఉద్యోగాలే అభ్యర్థుల కోసం ఎదురు చూస్తూ ఉద్యోగాలు సిద్ధంగా ఉన్నాయనేటువంటి వితండవాదం చేశారు. ఒక రాష్ట్రంలో కొత్తగా ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి అన్నది తెలుసుకోవడానికి కొన్ని ప్రామాణికాలు ఉన్నాయి. ఈపీఎఫ్ఓ డేటా అనేది ఒకటి ఉంటుంది. అదేవిధంగా ఉద్యోగుల రాష్ట్ర బీమా పథకం ఈఎస్ఐ అన్నటువంటి పథకం ఉంటుంది. వాటిలో ఈఎస్ఐ ఆప్షన్ లో కానీ ఈపీఎఫ్ఓలో కానీ కొత్తగా ఎన్ని ఉద్యోగాలు కల్పించాయో అన్నది తెలిసిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు రాష్ట్రంలో 1000 ఉద్యోగాల కల్పన జరిగిందంటే ఖచ్చితంగా ఈపీఎఫ్ఓలోనూ ఈఎస్ఐలోనూ నమోదై ఉండాలి. ప్రైవేట్ ఆర్ పబ్లిక్, ప్రభుత్వమైనా ప్రైవేట్ ఉద్యోగం అయినా కానీ ఈఎస్ఐలో కానీ ఈపీఎఫ్ లో కానీ నమోదవుతాయి. అంటే ఎన్ని ఈపీఎఫ్ అకౌంట్లు వచ్చాయో, ఎన్ని ఈఎస్ఐ అకౌంట్లు వచ్చాయో అన్ని ఉద్యోగాలు వచ్చినట్టు మనం అంచనా వేసుకోగలుగుతాం. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా ఒక ప్రశ్న వేస్తున్నా. 23 లక్షల ఉద్యోగాలు కల్పించామనేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈఎస్ఐ ఈపీఎఫ్ఓ అకౌంట్లను బహిర్గతం చేయగలుగుతారా? ఆ డేటా ఇచ్చి ఇదిగోండి ఇన్ని లక్షల మంది తాలూకా ఈఎస్ఐ ఈపీఎఫ్ఓ అకౌంట్ల వివరాలు అనేటువంటి వివరాలు ఇవ్వగలుగుతారా? పోనీ ఏ కంపెనీ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందన్నటువంటి వివరాలైనా కానీ ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయగలుగుతారా? సార్ మాటలు చెప్పడం చాలా సులువు, లేని మాటలు ఉన్నది చెప్పండి. మీరు ఎన్ని కంపెనీలు తెచ్చారో చెప్పండి సురేష్ గారు. మేము ఎన్ని కంపెనీలు తెచ్చామో జనాలు చూస్తా ఉన్నారు. మీరు ఎన్ని కంపెనీలు తెచ్చారు? ఎంతమంది యువతకి ఉద్యోగ అవకాశాలు చెప్పండి. గ్రామ వార్డు సచివాలయాల్లో పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినటువంటి బీటెక్ చదివిన వ్యక్తిని కూడా తీసుకొచ్చి 5,000 ఉద్యోగానికి బలి గ్రామ వార్డు సచివాలయ శాశ్వత ఉద్యోగుల గురించి చెప్తున్నా. ఉద్యోగాలకి బానిసలుగా చేసి వాళ్ళ
చేయండి. కనీసం మీరు టీడీపీ అనే జెండా పట్టుకొని ఉంటే మీకు ఇంటికి పెన్షన్ రాదు. మీ ఇంటికి బియ్యం రావు అని చెప్పి వన్ సైడెడ్ గా ప్రకటించారు మీరు. సచివాలయ ఉద్యోగులే 2 లక్షల పైసలకు ప్రభుత్వం మీద అధికారం మీద క్లారిటీ ఇవ్వండి. గ్రామ సచివాలయాల లేకపోతే వాలంటీర్ల 6 లక్షల పైసలకు కొత్త ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి సంస్కరణలను మరో 10 జన్మలైనా మీరు తీసుకోవాలి. కంపెనీ పేరు చెప్పండి. మీరు ఒక కంపెనీ పేరు చెప్పండి. ఈ రోజు మళ్ళీ ప్రారంభిస్తున్నటువంటి అశోక్ లేలాండ్ డైకిల్లు 5,000 రూపాయలు జీతాలు ఇచ్చి మీరు మళ్ళీ ప్రారంభోత్సవాలు చేస్తున్నటువంటి కంపెనీలని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి జెండా పట్టుకుంటున్నారు. మీరు చెప్పింది రమ్య గారు వినండి, ఒకరితో మాట్లాడదాము. రమ్య గారు ఏ కంపెనీ అని మీరు అడిగారు కదా, ఏ కంపెనీలు తెచ్చారు చెప్పండి. కంపెనీ పేరు చెప్పండి. ఈ రోజు మీరు గొప్పగా మళ్ళీ ప్రారంభోత్సవాలు చేస్తున్నటువంటి న్యూ ఎనర్జీలు గాని, అదే విధంగా గూగుల్ డేటా సెంటర్లు గాని, అశోక్ లేలాండ్ గాని, ఇవన్నీ కూడా ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు కదా తీసుకొచ్చింది. మళ్ళీ మీరు చెల్లికి పెళ్లి జరగాలి రీతిలో మీరు చేస్తూ ప్రజలు చెప్పేది. మొన్న మీరు నారా లోకేష్ గారు అశోక్ లేలాండ్ ఓపెన్ చేశారు. అశోక్ లేలాండ్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. డైకిన్ తీసుకొచ్చింది శ్రీ సిటీలో జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ మీకు ఇవన్నీ కామెడీగా మీకు అనిపిస్తాయేమో. జనాలు మేము మాటలు మీరు అంటున్నారు. రైట్, ఒక్కసారి రామచంద్ర గారు అడుగుదాం ఒకసారి వాళ్ళ ఒపీనియన్ ఏంటన్నది. గొప్పగా చెప్తున్నారు. తీసుకొచ్చారండి. ఈ ఎవరు తీసుకొచ్చారు? రామచంద్ర గారిని ఒకసారి అడుగుదాము. రామచంద్ర గారిని ఒకసారి అడుగుదాం. రమ్య గారు, సురేష్ గారు ఒక నిమిషం రామచంద్ర గారిని అడుగుదాం. అసలు తీసుకొచ్చింది